నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఒక మంచి అవకాశం వచ్చింది. దాని పూర్తి వివరాలేంటో ఈరోజు మనం చూసేద్దాం. అవునండి, నిజమే. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగం. ఇది చాలామందికి ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. అసలు ఏంటి అవకాశం? ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా చూస్తే ఈ కొత్త అవకాశాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, షార్ట్కట్లో చెప్పాలంటే SAI, అనౌన్స్ చేసింది. మరి ఎన్ని పోస్టులనుకుంటున్నారా? మొత్తం 15. అవును, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సెక్షన్ ఆఫీసర్ పోస్టుల కోసం 15 వేకెన్సీస్ ప్రకటించారు. పోస్టులు తక్కువే కాబట్టి ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేసుకోవడం చాలా ముఖ్యం. ఓకే, పోస్టుల సంఖ్య తెలిసింది. మరి అసలు ఈ పోస్టు ఏంటి, రోల్ ఏంటి, జీతమెంత ఉంటుంది? ఈ వివరాలన్నీ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూడండి, పోస్ట్ పేరొచ్చేసి సెక్షన్ ఆఫీసర్. మొత్తం ఖాళీలు 15. ఇక క్వాలిఫికేషన్, ఇదే అసలు హైలైట్. జస్ట్ ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, స్పెసిఫిక్గా ఫలానా సబ్జెక్ట్ అని ఏమీ లేదు. ఇది నిజంగా చాలామందికి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇక అందరూ ఎదురుచూసే విషయం జీతం. నెలకు బేసిక్ 35,400 రూపాయల నుంచి మొదలై 1,12,400 రూపాయల వరకు వెళ్తుంది. ఇది చాలా మంచి పే స్కేల్ అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ఈ రేంజ్ శాలరీ అంటే అస్సలు వదులుకోకూడదు. ఓకే, శాలరీ బాగుంది, పోస్ట్ బాగుంది. మరి ఉద్యోగానికి కావాల్సిన అర్హతలేంటి? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఎడ్యుకేషన్, ఏజ్ లిమిట్ వంటివి ఇప్పుడు చూద్దాం. ఇందాక చెప్పినట్టే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా సింపుల్. జస్ట్ ఏదైనా ఫీల్డ్లో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. స్పెసిఫిక్ సబ్జెక్ట్లోనే ఉండాలి లాంటి కండిషన్స్ ఏమీ లేవు. సో చాలామంది గ్రాడ్యుయేట్స్కు ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే మినిమం ఏజ్ 21 సంవత్సరాలుండాలి. మరి మ్యాక్సిమం ఏజ్ ఎంతనుకుంటున్నారు? ఏకంగా 64 సంవత్సరాలు. అంటే యంగ్స్టర్స్ దగ్గర్నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ల వరకు చాలామందికి అప్లై చేసే అవకాశం ఉంది. రైట్, అర్హతలు కూడా తెలిసాయి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూకి వెళ్లాలంటే ఏం చేయాలి? ఆ దరఖాస్తు ప్రక్రియ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే సెలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి రాత పరీక్ష లేదు. అవును, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఇది చాలామందికి ఒక పెద్ద గుడ్ న్యూస్ కదా. ఇంకో మంచి విషయమేంటంటే అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అవును, ₹1 కూడా కట్టక్కర్లేదు. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇంతకంటే ఇంకేం కావాలి? సరే, ఫీజు లేదో, ఎగ్జామ్ లేదు. మరి అప్లై చేయడం ఎలా? ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ రిక్రూట్మెంట్ లేదా కెరీర్ సెక్షన్ను వెతకండి. అందులో సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ 2025 నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేసుకొని అప్లై ఆన్లైన్ బటన్ నొక్కండి. తర్వాత ఫామ్ను చాలా జాగ్రత్తగా, తప్పులు లేకుండా ఫిల్ చేసి సబ్మిట్ చేయడమే. అన్నీ ఓకే, మరి లాస్ట్ డేట్ ఎప్పుడు? ఇది చాలా ముఖ్యం. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది? ఆ కీ డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవి అస్సలు మిస్ అవ్వకూడదు. గమనించింది? అప్లికేషన్స్ డిసెంబర్ 29, 2025న ఓపెన్ అవుతాయి. ఇక చివరి తేదీ జనవరి 29, 2026. అంటే కరెక్ట్గా 1 నెల టైం మాత్రమే ఉంది. సో చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయడం బెస్ట్. సో మంచి జీతం, పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతో ప్రభుత్వ ఉద్యోగం. ఇది కెరీర్కి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందంటారా? అర్హత ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయకండి. ఈ అవకాశం గురించి ఆలోచించి వెంటనే అప్లై చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్.